ఈరోజు టాపిక్ ఆపరేటర్స్. ఫస్ట్ టైప్ వచ్చి అరిథమెటిక్ ఆపరేటర్స్. ఫస్ట్ టైప్ అరిథమెటిక్ ఆపరేటర్స్. అరిథమెటిక్ ఆపరేటర్స్లో చాలా టైప్స్ ఉన్నాయి. సపోజ్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఫర్ ఎగ్జాంపుల్ x equal to 5 and y is equal to 3 తీసుకున్నాం. ఇప్పుడు ప్రింట్ x plus y అండ్ రన్ చేస్తే ప్రింట్. ఇప్పుడు రన్ చేద్దాం. 8. ఇది ఎడిషన్ ఆపరేషన్. నెక్స్ట్ వచ్చేసి సబ్ట్రాక్షన్ ఆపరేషన్. x మైనస్ y తీసుకుంటే ఇప్పుడు రన్ చేద్దాం. ఇది సబ్ట్రాక్షన్ ఆపరేషన్. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆపరేషన్కి స్టార్ యూస్ చేస్తాం. ఇప్పుడు x మల్టిప్లైడ్ బై y, ఇది 15. ఇది మల్టిప్లికేషన్ ఆపరేషన్. నెక్స్ట్ వచ్చేసి డివిజన్ ఆపరేషన్. ఫైవ్ డివైడెడ్ బై 3 ఆన్సర్ ఇక్కడ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చి మాడ్యులస్ ఆపరేషన్ అన్నమాట. అంటే x మాడ్యులస్ ఆఫ్ y. మాడ్యులస్ అంటే రిమైండర్. సపోజ్ ఇప్పుడు 5 డివిజన్ చేస్తే ఇక్కడ 3 అనుకోండి. 3 1s are 3 అండ్ ఆన్సర్ ఏమొస్తుంది? 2. ఇదే ఇక్కడ వచ్చిన ఆన్సర్. ఈ రిమైండర్నే మనం ఇక్కడ మాడ్యులస్ ఆన్సర్గా ప్రింట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పోనేషన్. ఎక్స్పోనేషన్ అంటే డబల్ స్టార్స్ యూస్ చేస్తాం. ఇది ఎక్స్పోనేషన్. ఇది ఎలా అంటే 5 పవర్ 3. ఇక్కడ ఏ నెంబర్ ఇచ్చినా, సపోజ్ 2 ఇచ్చినా కూడా 5 పవర్ 2 ఇలా పవర్లో యూస్ చేస్తుంది. ఇది ఎక్స్పోనేషన్. ఇవన్నీ అరిథమెటిక్ ఆపరేషన్స్. నెక్స్ట్ ఫ్లోర్ డివిజన్. నెక్స్ట్ ఫ్లోర్ డివిజన్ ఎలా చేస్తారంటే డబల్ హ్యాష్ పెట్టుకుంటే ఇది ఫ్లోర్ డివిజన్. ఇప్పుడు రన్ చేద్దాం. 1. ఈ ఫ్లోర్ డివిజన్ ఎలా చేస్తారంటే సపోజ్ ఇందాక నేను చెప్పినట్టు డివిజన్ చేసామనుకోండి. ఈ డివిజన్ చేసినప్పుడు ఇక్కడ డివిడెంట్ ఉంటుంది కదా, అది ఇక్కడ ఆన్సర్. మాడ్యులస్కి అయితే రిమైండర్ ఆన్సర్ వస్తుంది ఇక్కడ. ఇది ఫ్లోర్ డివిజన్. నెక్స్ట్ వచ్చేసి అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్ సపోజ్ ఇందులో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. లైక్ ఫస్ట్ చూపిస్తాను. ఇందులో ఏమేమి టైప్స్ ఉన్నాయంటే ఫస్ట్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు, మైనస్ ఈజ్ ఈక్వల్ టు, multiplication is equal to,
ఫస్ట్ ఈ టైప్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్ టు 5 అనుకుందాం. ఇప్పుడు ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఆపరేటర్ని ఎలా పర్ఫామ్ చేస్తారంటే సపోజ్ x ప్లస్ ఈక్వల్ టు ఆఫ్ 3 తీసుకుందాం. నెక్స్ట్ ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ x. దీని అవుట్పుట్ ఏమొస్తుందంటే 8 ఎలా వచ్చిందంటే ఇప్పుడు మనం ఎలా అంటే ఇక్కడ x ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 3 అని ఇచ్చారు. ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే మనం ఎలా రాయొచ్చు అంటే x ఈక్వల్ టు x ప్లస్ 3 ఇలా రాయొచ్చు. ఇప్పుడు x అంటే ఇక్కడ ఏముంది 5 ప్లస్ 3 ఇక్కడ 8 వచ్చింది. ఇలా వీటిని సాల్వ్ చేస్తారు. నెక్స్ట్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు చూద్దాం. ఇప్పుడు రన్ చేద్దాం. 2 అంటే 5 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 2. ఇందాక చెప్పినట్టే x ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 3 అని రాస్తాము ఈ ఆపరేషన్ని. అప్పుడు 5 మైనస్ 3 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లికేషన్. ఇప్పుడు రన్ చేద్దాం. 15. ఇప్పుడు ఈ ఆపరేషన్ ఎలా రాస్తారంటే x ఈక్వల్ టు x ఇంటూ 3 అని రాస్తారు. x ఇంటూ 3 అంటే 5 ఇంటూ 3 15. నెక్స్ట్ వచ్చేసి డివిజన్ ఆపరేషన్. అసైన్మెంట్ ఆపరేటర్స్లోనే 5 డివైడెడ్ బై 3 ఆన్సర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాడ్యులస్. మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఇక్కడ మాడ్యులస్ వస్తుంది. ఇది మాడ్యులస్ వస్తుంది. అప్పుడు 5 మాడ్యులస్ ఆఫ్ 3 ఇట్స్ 1. 5 మాడ్యులస్ ఆఫ్ 3 2 వచ్చింది. అంటే డివిజన్ చేసినప్పుడు మాడ్యులస్ అంటే రిమైండర్ తీసుకుంటుంది. 2 వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోట్ డివిజన్. నెక్స్ట్ ఎక్స్పోనేషన్ ఉంటుంది. ఎక్స్పోనేషన్ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే x ఈజ్ ఈక్వల్ టు 5 ఎక్స్పోనేషన్ 3. 5 పవర్ 3 ఇక్కడ ఆన్సర్ వస్తుంది 125. ఎక్స్పోనేషన్ తర్వాత నెక్స్ట్ ఆపరేటర్ వచ్చి అండ్ ఆపరేటర్. ఇప్పుడు వీటికంటే ఈ ఆపరేటర్స్ కంటే ఇప్పుడు వరకు చూసిన వాటిల్లో అండ్, ఆర్ అండ్ XOR ఆపరేటర్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. క్లియర్గా వినండి. ఫస్ట్ x ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకుందాం. అండ్ ఆపరేటర్ అంటే ఇది. ఇప్పుడు ప్రింట్ చేద్దాం. 1 ఎలా వచ్చిందంటే అండ్ ఆపరేటర్స్లో
ఈ అండ్ ఆపరేటర్స్ని ఎలా యూజ్ చేస్తారంటే బిట్ వైజ్ నంబర్స్ తీసుకొని యూజ్ చేస్తారు. ఇప్పుడు 5 and 3ని బిట్ వైజ్లో ఎలా రాస్తారో చూద్దాం. మీకు ఇది ఐడియా ఉంటుంది. 8421లో రాస్తారు. 8421 ఈ బిట్ వైజ్లో మనం నంబర్స్ రాయాలి. ఇప్పుడు 5 and 3ని నంబర్స్లో రాద్దాం. ఇప్పుడు సపోజ్ 5ని 4, ఇక్కడ 1s వస్తాయి, మిగిలినవి 0s అయిపోతాయి. నెక్స్ట్ ఇది 5. నెక్స్ట్ 3 ఎలా రాస్తారంటే 2 దగ్గర అండ్ 1 దగ్గర 2 + 1 3 కాబట్టి ఈ 2 ప్లేసెస్లో 1s పెట్టుకొని మిగిలిన ప్లేసెస్లో 0s పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బిట్ వైజ్ని యాడ్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఈ బిట్ వైజ్ నంబర్స్ని ఎలా యాడ్ చేస్తారంటే అండ్ ఆపరేటర్స్లో ఓన్లీ 1 and 1 వస్తే ఆన్సర్ 1 వస్తుంది. 0 and 1 వస్తే 0నే. మళ్ళీ 0, 1 and 0 వచ్చినా కూడా 0నే. 0, 0 కూడా ఆన్సర్ 0నే. ఇప్పుడు ఆన్సర్ 1, ఎందుకంటే బిట్ వైజ్లో 8421లో ఆన్సర్ 1 వస్తుంది కాబట్టి ఈ అండ్ ఆపరేటర్లో ఎక్స్ అండ్ అంటే 5కి 3కి 1 వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ అండ్ ఆపరేటర్ అయిపోయింది. ఆర్ ఆపరేటర్ ఎలా రాస్తారంటే ఇది ఆర్ ఆపరేటర్. ఇప్పుడు /= అని రాస్తే ఇది ఆర్ ఆపరేటర్. ఇందులో కూడా సేమ్ బిట్ వైజ్ నంబర్స్ తీసుకొని చేయాలి, అప్పుడే అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలంటే ఆర్ ఆపరేటర్ రన్ చేయకముందే చూద్దాం. 5 and 3 ఇక్కడ మనకు ఆల్రెడీ నంబర్స్ ఉన్నాయి బిట్ వైజ్లో. దీన్ని ఎలా ఎడిషన్ చేయాలి అంటే అండ్ ఆపరేటర్లో ఎక్కడైనా సేమ్ నంబర్స్ 1 and 1 ఉన్న దగ్గర ఓన్లీ 1 and 1 2 1s ఉన్న దగ్గర 1 వచ్చింది, మిగతావన్నీ 0s అయ్యాయి. ఆర్ ఆపరేటర్లో అలా కాదు, ఎక్కడ 1 ఉన్నా కూడా ఆన్సర్ 1 వస్తుంది. సపోజ్ ఇప్పుడు 1s ఉన్నాయి అంటే 1, ఇక్కడ 0 1 1 ఉంది, 1 ప్రెజెంట్ ఉంది కాబట్టి ఆన్సర్ 1. ఇక్కడ కూడా 1 ప్రెజెంట్ ఉంది కాబట్టి ఆన్సర్ 1. ఇక్కడ అసలు 1 ప్రెజెంట్ లేదు కాబట్టి ఆన్సర్ 0. ఇప్పుడు 0 111 వచ్చింది ఆన్సర్. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఆన్సర్ 7 ఎలా వచ్చిందంటే 7 0 111 అంటే 8421 బిట్ వైజ్ నంబర్స్ని నార్మల్ నంబర్స్లోకి కన్వర్ట్ చేస్తే ఇప్పుడు ఇక్కడ 4 + 2 + 1 3 1s ఉన్నాయి కాబట్టి 4 + 2 + 1 ఆన్సర్ 7 అలా వచ్చింది. నెక్స్ట్ ఎక్స్ఆర్ ఎలాగంటే సింబల్, ఇది ఎక్స్ఆర్ సింబల్. ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దాం. ఆన్సర్ 6 వచ్చింది. ఇది ఎలాగో మనం మళ్ళీ ఒకసారి ఎడిషన్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకు ఆల్రెడీ నంబర్స్ ఉన్నాయి, ఎడిషన్ చేద్దాం. ఇది ఎక్స్ఆర్ సింబల్. ఇప్పుడు మనం ఎక్స్ఆర్లో ఎలా ఎడిషన్ చేస్తామంటే బిట్ వైజ్లో ఎక్కడ
సేమ్ నెంబర్స్ ఉంటాయో అక్కడ జీరోస్ వస్తాయి, ఆపోజిట్ నెంబర్స్ ఉన్న దగ్గర వన్స్ వస్తాయి. అంటే ఇప్పుడు 1 and 1 ఉంది కదా, సేమ్ నెంబర్స్ ఉంటే 0, ఇక్కడ 0 and 1 ఆపోజిట్ ఉంటే 1, ఇక్కడ కూడా 1 and 0 ఆపోజిట్ నెంబర్స్ కాబట్టి 1, ఇక్కడ సేమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 0. ఇప్పుడు 11110 వచ్చింది, అంటే 4 + 2 6 వస్తుంది. చూద్దాం అవుట్పుట్, ఇదిగోండి 6 వచ్చేసింది. ఇలా మనం XOR ఆపరేటర్ని పర్ఫామ్ చేస్తాం. XOR ఆపరేటర్ తర్వాత ఇప్పుడు లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ అనమాట. లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ని మనం ఈ ఎక్స్ప్రెషన్ తీసుకుంటాము, =3 అని తీసుకున్నాం. ఇప్పుడు రన్ చేస్తే మనకు 40 వచ్చింది. అది ఎట్లా వచ్చిందనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా తీసుకుంటామంటే, లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ అంటే ఇక్కడ x=5 ఇచ్చారు. ఇందాక చెప్పినట్టు బైనరీ వాల్యూస్లో x=5 అంటే ఎంత, 8421 8-bit రిజిస్టర్లో తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది మనకి, 0101 అంటే 421లో 8421లో ఇప్పుడు 4-bit తీసుకుంటున్నాం. 5 అంటే 1 0, ఎందుకంటే 4 + 1 5 కాబట్టి ఇప్పుడు మనకి 5 అంటే ఎంత, 101 కాబట్టి మనం ఇప్పుడు ఆల్రెడీ x=5 ఇచ్చారు కాబట్టి 101 తీసుకోవాలి. మొత్తం 8 డిజిట్స్ ఉండాలి, మిగతావన్నీ జీరోస్. సారీ 101 కదా, ఇక్కడ ఏంటంటే మొత్తం 8 బిట్స్లో లాస్ట్ మనం 5th అంటే 5th యొక్క బైనరీ వాల్యూ రాస్తున్నాం 101 అని. ఇప్పుడు ఇది లెఫ్ట్ షిఫ్ట్ కాబట్టి ఈ 101ని 3 డిజిట్ లెఫ్ట్కి షిఫ్ట్ చేయాలి. 3 డిజిట్ లెఫ్ట్కి షిఫ్ట్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది, 0. ఇప్పుడు ఈ 3 డిజిట్స్ 0 అయిపోతాయి, ఇక్కడ 101 వస్తుంది. నెక్స్ట్ 2 డిజిట్స్ జీరోసే వస్తాయి. ఇప్పుడు ఏంటంటే ఇవి మనం బైనరీలో రాసుకోవాలి. అంటే ఎంత, 8421లో ఇప్పుడు నేను రాసిన 1 2 4 8 16 నెక్స్ట్ 32 నెక్స్ట్ 64 నెక్స్ట్ 128. ఇప్పుడు వన్స్ ఎక్కడెక్కడ ప్రెజెంట్ అయ్యి ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ ఇది. ఇందులో వన్స్ ఎక్కడెక్కడ ప్రెజెంట్ అయి ఉన్నాయి, 32 దగ్గర 8 దగ్గర, 32 దగ్గర 1 ప్రెజెంట్ అయింది, అండ్ నెక్స్ట్ 8 దగ్గర 1 ప్రెజెంట్ అయింది. ఇప్పుడు 32 + 8 చేయాలి. 32 + 8 ఎంత, ఆన్సర్ 40. 32 + 8 40 కాబట్టి ఆన్సర్ 40 వచ్చింది. అలాగే మనం ఇప్పుడు రైట్ షిఫ్ట్ రిజిస్టర్ కూడా చూద్దాం. సపోజ్ రైట్ షిఫ్ట్ రిజిస్టర్కి లెఫ్ట్ కాదు, రైట్ షిఫ్ట్ రిజిస్టర్కి 0 వచ్చింది. 0 ఎలా వచ్చిందంటే రైట్ షిఫ్ట్ రిజిస్టర్కి ఇప్పుడు ఇందాక x=5 తీసుకున్నట్టు ఇప్పుడు కూడా x=5 కాబట్టి నెంబర్స్ అలాగే పెట్టుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ 101ని మనం రైట్ సైడ్కి 3 డిజిట్స్ మూవ్ చేయాలి. ఇందాక లెఫ్ట్ సైడ్కి ఇక్కడ 3 ఇచ్చారు కాబట్టి 3 డిజిట్స్ మూవ్ చేసాం లెఫ్ట్ సైడ్కి. ఇప్పుడు రైట్ సైడ్కి మూవ్ చేస్తే మొత్తం జీరోస్ అయిపోతాయి. ఇంకా రైట్ సైడ్ ఏం లేదు కాబట్టి మొత్తం జీరోస్ అయిపోతాయి. ఇది ఆన్సర్. కాబట్టి ఇక్కడ జీరోస్ వచ్చాయి కాబట్టి ఇంకా ఆన్సర్ కూడా 0ని.
ఇప్పుడుతో అసైన్మెంట్ ఆపరేటర్స్ ఇంకా అయిపోవచ్చినాయి. లాస్ట్ ఒకటి వాల్రస్ ఆపరేటర్. ఇది ఇప్పుడు స్పెషల్ ఆపరేటర్ అనమాట. అసైన్మెంట్ ఆపరేటర్స్లోనే మనకిది వాల్రస్ ఆపరేటర్ అని. ఇది ఎలా చేస్తామంటే ఇది డైరెక్ట్ ప్రింట్ ఆఫ్ x3. ఇది వాల్రస్ ఆపరేటర్. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. 3 వచ్చింది. అక్కడ మనం ఏ డిజిట్ అయినా ఇవ్వచ్చు. సపోజ్ 6 ఇద్దాం. 6 ఇచ్చినా కూడా మనకు ఆన్సర్ 6. అక్కడ ఏమి ఇస్తే అదే వస్తుంది. 40. ఇది బేసిక్ కాబట్టి ఇట్లా వస్తుంది. కానీ ఇప్పటికైతే అసైన్మెంట్ ఆపరేటర్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్స్. కంపారిజన్ ఆపరేటర్స్ని ఎలా రాస్తారంటే సపోజ్ x = 5, కొంచెం గ్యాప్స్ ఇద్దాం. x = 5, y = 3. సపోజ్ మనం ఇది ఎలా రాస్తామంటే ప్రింట్ x = y. ఇలా రాస్తాము. కంపారిజన్ ఆపరేటర్స్. ఫాల్స్ వచ్చింది ఎందుకంటే 5 is not equal to 3. ఇది ఈక్వల్ టు ఆపరేటర్. నెక్స్ట్ ఇది ఈక్వల్ టు ఆపరేటర్ ఇలా రాస్తారు. నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు ఆపరేటర్ ఎలా రాస్తారంటే నాట్ ఈక్వల్ టు ఆపరేటర్ ఇలా రాస్తారు. వై ట్రూ, ఎందుకంటే 5 ఈజ్ నాట్ ఈక్వల్ టు 3 కాబట్టి ఆన్సర్ ట్రూ వచ్చింది. ఇవి కంపారిజన్ ఆపరేటర్స్. ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు లాగా గ్రేటర్ దాన్ ఆర్ స్మాలర్ దాన్ ఆపరేటర్స్, స్మాలర్ దాన్ ఆ సింబల్స్ కూడా ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు లెస్ దాన్ అంటే లెస్ దాన్ 5 ఈజ్ గ్రేటర్ దాన్ 3 అనేది ట్రూ కాబట్టి ట్రూ వచ్చింది. సపోజ్ లెస్ దాన్ సింబల్ ఇస్తే ఫాల్స్ వస్తుంది. ఆర్ ఎల్స్ మనం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా ఫాల్సే. ఆర్ ఎల్స్ మనం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇస్తే ట్రూ, ఎందుకంటే 5 అనేది గ్రేటర్ దాన్ 3 కాబట్టి. ఇవి కంపారిజన్ ఆపరేటర్స్. నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ ఏంటేంటివి అంటే అండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్, నాట్ ఆపరేటర్. ఇవి 3 లాజికల్ ఆపరేటర్స్. ఇవి ఎలా రాస్తారంటే సపోజ్ x = 5 తీసుకుందాం. నెక్స్ట్ మనం ఒకటి ప్రింట్ ఆఫ్ x is greater than 3. అండ్ ఇప్పుడు లాజికల్లో అండ్ ఆర్ ఇవి ఉంటాయి కాబట్టి మనం ఇప్పుడు నాట్ ఆపరేటర్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఫస్ట్ మనం ఎండ్ ఆపరేటర్ చూస్తున్నాం కాబట్టి ఎండ్ రాసి ఎండ్ ఆపరేటర్ ఏంటంటే అక్కడ మనం 2 స్టేట్మెంట్స్ ఇస్తాము. 2 స్టేట్మెంట్స్లో
2 స్టేట్మెంట్స్ ట్రూ అయితేనే మనకి ఆన్సర్ వస్తుంది. కాబట్టి టెన్ ఇద్దాం. అండ్ ఇప్పుడు రన్ చేద్దాం. ట్రూ వస్తుంది ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కరెక్టే కాబట్టి ఆన్సర్ ట్రూ వచ్చింది. ఇది అండ్ ఆపరేటర్. ఇప్పుడు సపోజ్ నాట్ ఆపరేటర్ చూద్దాం. నాట్ ఆపరేటర్ ఏంటంటే మనం కరెక్ట్గా ఇచ్చినా కూడా రివర్స్లో ఆన్సర్ ప్రింట్ అవుతుంది. సపోజ్ ఫాల్స్. ఈ రెండు సెంటెన్సెస్ కరెక్టే అయినా కూడా మనకు ఆన్సర్ ఫాల్స్ అని వచ్చింది. ఇది నాట్ ఆపరేటర్ వల్ల యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆర్ ఆపరేటర్. ఇప్పుడు అండ్ అయింది, నాట్ అయింది. నెక్స్ట్ ఆర్ ఆపరేటర్ ఎలాగంటే 2 స్టేట్మెంట్స్లో ఏదో ఒక్క స్టేట్మెంటే కరెక్ట్ అయి ఉంటేనే మనకు ఆర్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. సపోజ్ ప్రింట్ 3 or 4. ట్రూ. ఒక్క స్టేట్మెంట్ కరెక్ట్ అయింది కాబట్టి మనకు ఆన్సర్ వచ్చింది. 5 ఈజ్ గ్రేటర్ దెన్ 3 కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి మనకు ఆన్సర్ ట్రూ అని వచ్చింది. నెక్స్ట్ మెంబర్షిప్ ఆపరేటర్స్ అన్నమాట. మెంబర్షిప్ ఆపరేటర్స్లో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. అక్కడ x ఈజ్ ఈక్వల్ టు యాపిల్ బనానా ఇచ్చారు. ప్రింట్ బనానా ఇన్ ఎక్స్ అంటే ఇప్పుడు ఎక్స్లో వాల్యూస్ ప్రెజెంట్ అయితే ట్రూ అని వస్తుంది, ప్రెజెంట్ కాకపోతే ఫాల్స్ అని వస్తుంది. బనానా ప్రెజెంట్ కాబట్టి అక్కడ మనకు ఆన్సర్ ట్రూ అని వచ్చింది. సపోజ్ ఇన్ నాట్ అంటే అక్కడ ప్రెజెంట్ కానీ, సపోజ్ పైనాపిల్ ఇన్ ఎక్స్ అని అంటే ఫాల్స్ అని వస్తుంది. అలా మనం మెంబర్షిప్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. ఇవి 2 టైప్స్. ఇన్ నాట్. ఇన్ నాట్ అని యూజ్ చేస్తే ఫాల్స్ వస్తుంది. ఇన్ అంటే బనానా ప్రెజెంట్ ఉంది కాబట్టి ట్రూ వస్తుంది. నెక్స్ట్ ఇన్ నాట్, నాట్ ఇన్. నాట్ ఇన్ ఆపరేటర్స్. నెక్స్ట్ అక్కడ పైనాపిల్ ప్రెజెంట్ లేదు కాబట్టి మనకి ఫాల్స్ వచ్చింది. నెక్స్ట్ ఐడెంటిటీ ఆపరేటర్స్ 2 టైప్స్. ఈజ్ నాట్. ఇందాక నాట్ ఇన్ అండ్ ఇన్, ఇప్పుడు ఇందులో ఈజ్ నాట్. ఇదేంటంటే అక్కడ ఎక్స్ ఈజ్ జెడ్ అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కాబట్టి మనకు ట్రూ వచ్చింది. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ వై అంటే అది 2 సేమ్ కంటెంట్ ఉన్నా కూడా ఎక్స్ వై కాదు కాబట్టి ఫాల్స్ వచ్చింది. ఎక్స్ ఈక్వల్ టు వై అంటే మనకు ట్రూ వస్తుంది, కానీ ఎక్స్ ఈజ్ వై అంటే మాత్రం అది ఫాల్స్. ఎందుకంటే కంటెంట్ సేమ్ ఉంటే ఎక్స్ ఈక్వల్ టు వై అంటే మనకి ట్రూ రావాలి, ఈజ్ వై అంటే ట్రూ రాకూడదు. ఎందుకంటే కంటెంట్ సేమ్ ఉన్న ఎక్స్ ఈజ్ నాట్ వై. అందుకని అక్కడ ట్రూ, ఫాల్స్, ట్రూ అని ఆ 3 కండిషన్స్ ప్రింట్ అయ్యాయి. ఇవి ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఐడెంటిటీ ఆపరేటర్. దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ రేపు కంటిన్యూ చేద్దాం విత్ అనదర్ టాపిక్స్, సెట్స్, టపుల్స్ అండ్ డిక్షనరీస్. రేపు టాపిక్స్. అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.